వర్గపూరు అంటే ఎంతో కొంత ఉంటుంది అనేది తెలుస్తుంది అందరికి కూడా. కానీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేది లెటర్ల దానికి రాసే వాళ్ళు ముందస్తుగానే ఎవరైతే దాన్ని ఒక క్రోడీకరించి చెప్తారో ఎవరు పార్టీకి నష్టం చేసేది ఎవరు, అలాంటిది కొండ దంపతులు ఇద్దరు ఎప్పుడైతే ఈ వివరణ అధిష్టానికి ఇచ్చారో ఆ నేపథ్యంలో కొండ సుస్మితా పటేల్ పరకాల నుంచి వెళ్ళి తాను వచ్చే అసెంబ్లీలో బరిలో 2028 అసెంబ్లీ బరిలో నేను ఉంటున్నాను అని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి. అంటే వీరిద్దరు కూడా కొండ దంపతుల రక్తాన్ని పంచుకొని పుట్టిన నేపథ్యంలో మా వారసత్వాన్ని మోస్తుంది కాబట్టి ఖచ్చితంగా తాను అనుకున్నది చేస్తుంది, తన ఇష్టం ఖచ్చితంగా ఉంటుంది కావచ్చు రాజకీయంలో అంటున్నా. అంటే పరకాల ఎమ్మెల్యేను పెట్టింది అధిష్టానమే కదా, దీన్ని ఎలా చూస్తారు? కొండ దంపతులు కానీ లేకపోతే కొండ సురేఖ కానీ మురళి గారు కానీ లేకపోతే వాళ్ళ కూతురుని నిలబెడతా అన్నది వాళ్ళ సొంత అభిప్రాయం, పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. పార్టీ అక్కడ ఎవరికి టికెట్ ఇస్తుందో వాళ్ళకే అక్కడ ఎమ్మెల్యేగా నిలబడడం కానీ మిగతా విషయంలో జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు కొండ మురళి సురేఖ గారి కూతురు నేను నిలబడుతున్నా ఇక్కడ ఖచ్చితంగా నేను ఉంటా అంటే పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఆమె వ్యక్తిగతంగా వేరే పార్టీ అన్నా లేకపోతే అది ఇప్పటి నుంచేలే నేను ఉంటాను అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీని బలోపేతంగా నడిపించడమా లేకుంటే పార్టీని కూలదోయడం అన్నట్టు అక్కడ. ఇప్పుడు ఏదైతే హైకమాండ్ నోటీస్కి పోయిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఎవరెవరైతే ఈ 6 ఎమ్మెల్యేలు కొండ మురళి సురేఖ గారి మీద చెప్పినరో లేకపోతే ఈ కొండ మురళి సురేఖ 6 మంది ఎమ్మెల్యేల మీద చెప్పినరో ఇవన్నిటిని కూడా సద్దుమణిగేలాగానే హైకమాండ్ ఒక డిసిషన్ తీసుకుంటుంది. ఖచ్చితంగా రేపు అక్కడ వర్గపోరు అనేది కానీ లేకపోతే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమం ప్రజలకు ఏదైతే మనం హామీలు ఇచ్చినామో అది పూర్తి చేయాలనేది ఖచ్చితంగా హైకమాండ్ నుంచి వాళ్ళకు స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇక మీదట బహుశా నాకు తెలిసి ఇటువంటి వివాదాలు కూడా ఉండవు అనేది నేను అనుకుంటున్నాను. అదే కాకుండా ఇంతకుముందు మిత్రుడు గౌతమ్ ప్రసాద్ మాట్లాడిన దాంట్లో కూడా నేను కౌంటర్, ఎందుకంటే బనకచర్ల గురించి మాట్లాడి అటు జగన్ని పిలిచి ఇక్కడ మంచి మధ్యాహ్నం భోజనం చేసుకొని నేను భేషజాలకు పోను మీరు ఎన్నైనా నీళ్ళు తీసుకుపోండి అని చెప్పింది స్వయాన కేసీఆర్. అదే కాకుండా రోజా దగ్గరికి వెళ్ళి రాయలసీమని రత్నలసీమ చేస్తా అని రొయ్యల పులుసు తినేసి వచ్చింది ఇదే కేసీఆర్. తర్వాత ఇక బనకచర్ల గురించి మాట్లాడితే ఇటు హరీష్ రావు కాళ్ళు ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఏ దిశగా అయినా అటు కాంగ్రెస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒకవేళ మిస్టేక్ జరిగితే మటుకు దాని మీద ఒకవేళ ఏదైతే ప్రోటోకాల్ పాటించడము సెంట్రల్ ఎవరైతే ప్రధానమంత్రి గారు కానీ హోంమంత్రి కానీ లేకపోతే నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ ఎవరు వచ్చినా ప్రోటోకాల్ పాటిస్తాము. ఇక్కడ వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడము, మనం ఏదైతే రిప్రజెంటేషన్స్ ఇవ్వడమో అది ఖచ్చితంగా ఇస్తాము. ఒకవేళ తప్పదు అనుకుంటే పోరాటం కూడా చేస్తాం అనేది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు పదే చెప్పడం కూడా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం కూడా యునైట్గానే ఉంది. ఇప్పుడు ఈరోజు వాళ్ళు చెప్పేది ఏదైతే చెప్తున్నారో అది చెప్పడం మట్టుకు వాళ్ళు మట్టుకు ఏదైతే మీడియాలో ఏదైతే మాట్లాడుతున్నారో అది తప్పిదమ్ము. ఈరోజు హరీష్ రావు ప్రతిసారి ప్రజలను రెచ్చగొట్టడం మాట్లాడడం వరకే మాట్లాడతాడు తప్ప ఖచ్చితంగా లేదు. ఆయన ఒకప్పుడు కిరోసిన్ బోస్కిది ఈరోజు తెలంగాణ ప్రజలను ఎంతోమంది యువకులను చావుకు కారణమైన హరీష్ రావు ఈరోజు మళ్ళీ కూడా బనకచర్ల గురించి మళ్ళీ రెచ్చగొట్టుడు మాటనే ఈరోజు ఆంధ్ర తెలంగాణ అని మళ్ళీ కొత్త నినాదం తీసుకొస్తుండ్రు. మీరు తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఉనికి కోల్పోయినరు, మీకు ఆ అర్హత లేదు. ఈరోజు మళ్ళీ తెలంగాణ అని మాట్లాడడానికి లేదు, ఎందుకంటే మీరు భారత రాష్ట్ర సమితి, మీరు భారత రాష్ట్ర సమితిలా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. తెలంగాణ ప్రజలు మంచి విఘ్నులు, వాళ్ళు మీకు కర్ర గార్చి వాత పెట్టినరు, ఇప్పటికీ మీకు ఇంకా అర్థమవుతలేదు. మేమే అధికారంలో ఉన్నామనే రకంగా మాట్లాడడం ఇటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ తర్వాత కవిత కానీ వీళ్ళు మరీ మొత్తానికి ఇటువంటి పరిస్థితులు ఇంకా మానుకోవాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే ఒక నినాదంతో ఎలక్షన్కి పోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది, 18 నెలలు జరుగుతున్నది. ప్రజలకు ఇచ్చిన హామీలో ఖచ్చితంగా అంచెలంచెలుగా, ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం మొత్తానికి ఖజానా ఖాళీ చేసింది, దోపిడి దొంగల్లాగా దోచుకపోయారు. కాబట్టి ఈరోజు ఖజానా ఖాళీ ఉంది అనేది ముఖ్యమంత్రి గారు ఓపెన్గా నేషనల్ మీడియాలో కానీ అసెంబ్లీలో కానీ మన దగ్గర లోకల్ మీడియాలో కానీ కూడా చెప్పడం జరిగింది. నా దగ్గర బడ్జెట్ ఇంతే ఉంది, దీన్ని ఒకసారి ఒకటి ఇస్తున్నా ఒకసారి ఇటు ఇస్తున్నారు. 9 రోజులలో 9 కోట్ల రూపాయలు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. రైతులకు ఏదైతే వర్షాకాలంలో ఏదైతే నాట్లు వేసేదానికి ఈరోజు రైతులకి సపోర్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏదైతే
హామీలు ఇచ్చిందో అది ఖచ్చితంగా పూర్తి చేస్తుంది. ఆరు ఈరోజు బడ్జెట్ లేదు అనేది ఒక అంశంతోనే మాకు ఎవరు కూడా చెప్పలే, 100 రోజులలో మేమే చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత రివ్యూ మీటింగ్లు చేయడం జరిగింది. ఈరోజు ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో దానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్రూప్ తగాదాలు ఉన్నాయి అనేది ఏది కూడా గాడపకు వదలలేదు. ఖచ్చితంగా రివ్యూ మీటింగ్లు జరుగుతున్నాయి. ఏవైతే పంట రైతులకు విత్తనాలు కానీ లేకపోతే మొత్తానికి రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి వేయడం జరుగుతుంది. ధాన్యం కొనుగోలు కాడ కూడా ఎక్కడ వెనకకు పోయేది లేదు అనేది చెప్పడం జరుగుతుంది. సునీతారెడ్డి గారు ఈరోజు కొండా మురళి గారు కూడా చెప్పడం